కొడుకు ముద్దే ఎవ్వరికైనా, కానీ అది అల్లుడి మీద కోపంగా మారకూడదు కదా. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా తండేలి ఈవెంట్లో చేసిన కామెంట్స్ చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. స్టేజి మీద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను ఘోరంగా అవమానించారు. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా వచ్చారు. ఈ క్రమంలో స్టేజిపైకి వెళ్లిన అల్లు అరవింద్ గత 2 వారాల నుంచి దిల్ రాజు చాలా గందరగోళం సృష్టించారు. ఒక సినిమాను అలా దించేసి మరో సినిమాలో ఇలా పైకి లేపి హిట్ చేశారంటూ నవ్వారు. పక్కనే ఉన్న దిల్ రాజు సైతం నవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే కావాలనే గేమ్ చేంజర్ తొక్కేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో మరో టాక్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది. బడా హీరో గేమ్ చేంజర్ ఫ్లాప్ కోసం 3 కోట్లు ఖర్చు పెట్టినట్టు టీ టౌన్ లో టాక్. అతడికి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువ, సపరేట్ టీం కూడా ఉంది కాబట్టి వారి చేత డబ్బులిప్పించి మరీ రివ్యూకి సినిమా ఫ్లాప్ అని రాయించారని తెలుస్తోంది. హెచ్డీ ప్రింట్ ను సైతం లీక్ చేయించారని అంటున్నారు. అయితే ఇది ఇప్పటి నుంచి జరగటం లేదు. మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు వచ్చినప్పటి నుంచి చిరు సినిమాలు సైతం లీక్ అయ్యాయి. ఆచార్య సినిమా సమయంలో కూడా ఇలానే జరిగింది. ఇదంతా గమనిస్తున్న ఫ్యాన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ మంచితనం వీళ్లకి చేతకానిలా కనిపిస్తుంది. అయినా వాళ్ల జోలికి వచ్చిన వాళ్ళకి కాలం భగవంతుడే తగిన శాస్తి చేస్తాడు. మనం చూస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ విషయంలో ఏం జరిగిందో. కాలం వీరికి కూడా బుద్ధి చెబుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదంతా చూస్తుంటే మన శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఫ్యామిలీలోనో లేక మన పక్కనే ఉంటారని అనిపిస్తుంది. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు.